సో వెల్కమ్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ 101. దిస్ ఈస్ సాయి పృథ్వీ అండ్ మీరు చూస్తున్నారు డిటో ఇన్సూరెన్స్. ఈ వీడియోలో మనం ఇండియాలో అవైలబుల్ ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి బ్రేక్ డౌన్ చేద్దాం. ఇది మీకు లేదా మీ ఫ్యామిలీకి ఏ ప్లాన్ కరెక్ట్ ఫిట్ అవుతుందో అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మీరు చూస్తే అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఒకేలా ఉండవు. అవి డిఫరెంట్ నీడ్స్ కి, లైఫ్ స్టేజెస్ అండ్ ఫ్యామిలీ స్ట్రక్చర్ కోసం డిజైన్ చేస్తారు. ముందుగా మీరు రైట్ హెల్త్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చూస్ చేయడానికి ఎక్స్పర్ట్ అడ్వైస్ కావాలంటే డిటో ఎక్స్పర్ట్స్ తో ఫ్రీ కాల్ బుక్ చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సో ఆల్ రైట్, వీడియోలోకి వెళ్తే మోస్ట్ కామన్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్. ఈ పాలసీ ఒక సింగిల్ పర్సన్ కి మాత్రమే కవర్ చేస్తుంది. హాస్పిటలైజేషన్, ట్రీట్మెంట్ అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్ని ఇన్సూరర్ ఇండివిజువల్ కోసమే కవర్ అవుతాయి. ఈ టైప్ ప్లాన్ యంగ్ ప్రొఫెషనల్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిజువల్స్ లేక సీనియర్ సిటిజన్ కి బాగా సూట్ అవుతుంది, ఎస్పెషల్లీ వాళ్ళకి పర్సనల్ ఇండిపెండెంట్ కవరేజ్ కావాలనుకుంటే. నెక్స్ట్, ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్. ఈ టైప్ లో ఒక సింగిల్ సమ్ ఇన్సూర్డ్ మొత్తం ఫ్యామిలీకి అప్లై అవుతుంది అండర్ వన్ పాలసీ. సపరేట్ గా ప్రతి మెంబర్ కి ఇండివిజువల్ ప్లాన్స్ కొనడం కంటే ఇది కాస్ట్ ఎఫెక్టివ్. న్యూక్లియర్ ఫ్యామిలీస్, యంగ్ చిల్డ్రన్ ఉన్న కపుల్స్ కి ఇది బాగా సూట్ అవుతుంది. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, అది ఒక ఫ్యామిలీ మెంబర్ ఎక్కువ అమౌంట్ యూజ్ చేసినప్పుడు మిగిలిన మెంబర్స్ కి సేమ్ ఇయర్ లో కవరేజ్ సరిపోకపోవచ్చు. నెక్స్ట్, మల్టీ ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇది ఫ్లోటర్ కన్నా కొంచెం డిఫరెంట్ కాబట్టి కేర్ఫుల్ గా అర్థం చేసుకోండి. ఈ పాలసీలో ప్రతి ఇన్సూరర్ పర్సన్ కి సపరేట్ గా సమ్ ఇన్సూర్డ్ ఉంటుంది, కానీ పాలసీ ఒకటే ఉంటుంది. ప్రపోజర్ ఒకటే ఉంటాడు, కానీ కవరేజ్ ప్రతి మెంబర్ కి సపరేట్ గా ఉంటుంది. ఇది యూస్ఫుల్ ఎప్పుడు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి డిఫరెంట్ హెల్త్ నీడ్స్ కి లేకపోతే రిస్క్ ప్రొఫైల్స్ ఉన్నప్పుడు. ఒకరి క్లెయిమ్ వల్ల మిగతా వాళ్ళకి కవరేజ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ 3 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ని సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిజ్జాని తీసుకుందాం. ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే పర్సనల్ పిజ్జా లాంటిది. అది మొత్తం మీదే, ఎవరు షేర్ చేయరు. మీ పాలసీలో 5 lakhs సమ్ ఇన్సూర్డ్ ఉంటే ఆ అమౌంట్ ని మీరు ఒక్కరే యూజ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ ఫ్లోటర్ అంటే ఒక పెద్ద పిజ్జా, ఫ్యామిలీ మొత్తం షేర్ చేసుకునే లాంటిది. అందరూ ఒకటే పిజ్జా నుంచి స్లైసెస్ తీసుకుంటారు. ఒకరు ఎక్కువ తింటే మిగతా వాళ్ళకి తక్కువ మిగులుతుంది. మల్టీ ఇండివిజువల్ అంటే కాంబో మీల్ లాంటిది. ప్రతి ఒక్కరికి సపరేట్ పిజ్జా ఉంటుంది, అందరూ వాళ్ళ పోర్షన్ యూజ్ చేసుకుంటారు. కాబట్టి ఒకరి యూసేజ్ వల్ల ఇంకొకరి కవరేజ్ ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. సో మీరు మీ పిజ్జాని, అదే మీ సమ్ ఇన్సూర్డ్ ని మీ ఫ్యామిలీలో ఎలా స్ప్లిట్ చేస్తారో దాన్ని బట్టే మీరు ఏ టైప్ ఆఫ్ ప్లాన్ పిక్ చేసుకుంటారో డిసైడ్ అవుతుంది. ఇంకో టైప్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇది మోస్ట్లీ ఎంప్లాయర్స్ వాళ్ళ ఎంప్లాయీస్ కి ప్రొవైడ్ చేస్తారు. ఎంప్లాయీస్ తో పాటు కొన్నిసార్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కవర్ చేస్తుంది. ప్రీమియమ్స్ మోస్ట్లీ ఎంప్లాయరే పే చేస్తాడు అండ్ బెనిఫిట్స్ లో మెడికల్ టెస్ట్ అవసరం లేకుండా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కి కూడా Day 1 నుంచి కవరేజ్ ఉంటుంది. కానీ డౌన్ సైడ్ ఏంటి అంటే జాబ్ వదిలేసినా లేకపోతే రిటైర్ అయినా కవరేజ్ కూడా పోతుంది. అలాగే సమ్ ఇన్సూర్డ్ కొన్ని కేసెస్ లో సీరియస్ ట్రీట్మెంట్ కి సరిపోకపోవచ్చు. లాస్ట్లీ, క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్. ఇది నార్మల్ హెల్త్ ఇన్సూరెన్స్ కి రిప్లేస్మెంట్ కాదు, అడిషనల్ లేయర్ లాంటిది. క్యాన్సర్, హార్ట్ అటాక్ ఆర్ కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి సీరియస్ ఇల్నెసెస్ ని ఇది కవర్ చేస్తుంది. డయాగ్నోసిస్ అయిన వెంటనే ఇన్సూరర్ ఒక వన్ టైం లంసమ్ అమౌంట్ పే చేస్తాడు. ఈ మనీని మీరు ట్రీట్మెంట్ కోసం, రికవరీ కోసం లేదా ఇన్కమ్ లాస్ కవర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీలో మేజర్ ఇల్నెస్ హిస్టరీ ఉంటే లేక ఎక్స్ట్రా సేఫ్ గా ఉండాలనుకుంటే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ కన్సిడర్ చేయొచ్చు, ప్రిఫరబ్లీ టర్మ్ ఇన్సూరెన్స్ తో కలిపి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మీరు ఏ ప్లాన్ తీసుకోవాలి? మీకోసం మాత్రమే కవరేజ్ కావాలంటే ఇండివిజువల్ పాలసీ, మీ ఫ్యామిలీ మొత్తం కవర్ చేయాలి అంటే, కాస్ట్ కూడా కంట్రోల్లో ఉండాలంటే ఫ్యామిలీ ఫ్లోటర్, ప్రతి మెంబర్ కి సపరేట్ ప్రొటెక్షన్ కావాలనంటే మల్టీ ఇండివిజువల్ ప్లాన్. గ్రూప్ ఇన్సూరెన్స్ జాబ్ లో ఉన్నంత వరకు మంచిదే, కానీ దాని మీద ఫుల్ గా డిపెండ్ అవ్వకండి. అండ్ క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ మేజర్ హెల్త్ రిస్క్ కోసం ఎక్స్ట్రా సేఫ్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో యాక్చువల్ గా ఏమేమి కవర్ అవుతుందో, ట్రీట్మెంట్స్, ఎక్స్పెన్సెస్, సర్వీసెస్ అన్ని సింపుల్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. అండ్ మీకు సూట్ అయ్యే రైట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవడంలో హెల్ప్ కావాలనంటే డిటోతో ఫ్రీ కాల్ బుక్ చేయండి. మా అడ్వైజర్స్ మీకు హానెస్ట్ గా, సేల్స్ ప్రెజర్ లేకుండా గైడ్ చేస్తారు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే, ఈ ఇన్ఫర్మేషన్ ని ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ కూడా చేయండి. మనందరం కలిసి ఇండియాని ఇంకా ఇన్సూరెన్స్ అవేర్ గా మార్చుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.